హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా లేవగానే రోజు అయితే రూమ్స్ క్లీన్ చేసుకుంటా కదా, బట్ ఈ రోజు అయితే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసిన అండ్ ఇంకో స్టవ్ పైన అయితే టీ అయితే పెట్టేశాను. ఎందుకు అంటే ఈరోజు మా ఇంటికి మా హస్బెండ్ కోసం అని బ్లడ్ టెస్ట్ కోసం అయితే శాంపుల్ తీసుకోవడానికి అయితే వచ్చారనమాట. సో మనం ఎంత యాక్టివ్గా ఉన్నా ఏమంటారు 6 మంత్స్కి ఒకసారైనా ఇలా బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్టులు అన్నీ చేయించుకుంటే మన బాడీలో ఏవైనా చేంజెస్ వస్తే అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, చాలా మట్టికి మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏ టెస్ట్లు ఎందుకు అని చెప్పేసి పూర్తిగా మనకు జ్వరం కానీ ఏదైనా నీరసం కానీ వస్తే తప్పించి మనం బాడీకి టెస్ట్లు అయితే చేయించుకోము కదా. కాకపోతే డాక్టర్స్ అయినా సరే ఖచ్చితంగా 6 to 7 months లోపు వచ్చి టెస్ట్ అయితే చేసుకోమని చెప్తారు. కుదిరితే ఇంకా 3 monthsకి కూడా వెళ్ళొచ్చు, బట్ మ్యాక్సిమం 6 months అంటే ఇయర్లీ ట్వైస్ అయినా హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంకా దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు, బట్ ఆన్లైన్లో ఏమంటారు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారేమో, తన ఇంటికే వచ్చి శాంపిల్స్ అయితే తీసుకెళ్లారు. సో ఇంకా అప్పుడు ఆ పని చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ వంట పని అయితే చూస్తున్నాను. ఇక్కడ పాలైతే మరిగిపోతున్నాయి, ఇంకొద్దిసేపు మరకబెడదామని చెప్పి ఇంకా టీ అయితే దింపేసి బాబుకి సిర్లాక్ చేసేసాను. చేసి ఇంక ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. ఊడ్చుకున్న తర్వాతకి ఇంకా ఈరోజు అయితే చామగడ్డ పులుసు పెడదామని చెప్పి ఇంకా అవైతే పొయ్యి మీద అయితే పెట్టాను. ఉడకబెట్టి తొక్క తీసుకుందామని చెప్పేసి ఇంకో సైడ్ అయితే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నా. ఎందుకంటే పాలు ఆల్రెడీ మరిగిపోయాయని చెప్పాను కదా, ఇంకా పాలు అయితే దింపేసి రైస్ అయితే ఆ స్టవ్ పైన పెట్టేస్తానమాట. ఇప్పుడు నేను తను వెళ్ళే వరకు కూర్చొని తను ఎవరైతే శాంపిల్కి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి పనులు స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు ఇంట్లో పనులు ఏవి అవ్వవు. అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకున్న కాడికి చేసుకుందామని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక స్టవ్ పైన రైస్ పెట్టేసి ఇంకో స్టవ్ పైన చామగడ్డలు ఉడకడానికి పెట్టాను కదా. పాలైతే పొంగిపోయినాయి ఈరోజు ఇల్లు ఊడ్చి వచ్చేలోపు. ఇక్కడ ఇవైతే అవుతూ ఉన్నాయి. నిన్నైతే నా చెయ్యి కాలిందండి, ఎందుకు అనేది వీడియోలో ఎండింగ్ వరకు అయితే చెప్పేస్తాను. ఇక్కడ ఇవి పెట్టేసి అయ్యేలోపు ఇల్లు అయితే మాప్ పెట్టేసుకున్నాను నీట్గా. నాకు ఎంత పనున్నా ఇల్లు మాప్ పెట్టకపోతే మంచున పట్టదు అస్సలు. అందుకని చెప్పి ఇంకా మాప్ అయితే పెట్టేసుకున్నాం. మా హస్బెండ్ బాబు బయటికి అయితే వెళ్ళారు వాటర్ తీసుకురావడానికి. ఇంకా బయట అయితే టచ్ కూడా చేయలేదన్నమాట. ఊడవాలి తుడవాలి, బట్ ఇవి చేసుకుంటూ ఉంటే నాకు వంట పని లేట్ అయిపోతుంది. అందుకని కూర పొయ్యి మీద వేసి పని చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, ఇవి కూడా ఉడికిపోయినాయి. వీటి తొక్కలు తీయాలి, ఇంకా కర్రీకి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో నిన్న నైట్ అయితే బజ్జీలు వేసుకున్నాం. అరౌండ్ 10:30 అయిపోయింది నైట్. వెయ్యడము తర్వాత రైస్ వేడి చేశాను. ఒకేసారి స్టవ్ ఇలా క్లీన్ చేస్తున్నానండి. నాకైతే కాలిపోయింది. అలా మచ్చ అయితే పడిపోయింది, కొద్దిసేపు మండింది కూడా. అందుకే అంటారు కొంచెం సేపు ఆత్రం ఆపుకోవాలని. మనకేమో ఆగదు. వంట అయ్యేదాకా వేస్ట్ ఎందుకు టైం అని చెప్పి నేను అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఈ పప్పాయాలు అయితే ఊరు నుండి తీసుకొచ్చాము. మా ఇంటి పక్కన గ్యాప్ ఉంటుంది, ఆ ప్లేస్లో అయితే అత్తమ్మ ఇట్లా చెట్లు అయితే వేసింది. అక్కడి నుంచి 3 కాయలు అయితే తీసుకొచ్చి పేపర్లో పెట్టి పైన అయితే ఒక అట్ట డబ్బాలు వేసి పెట్టినాం. ఒకటైతే మగ్గింది, ఆల్రెడీ తినేసాం. ఇది సెకండ్ వన్. థర్డ్దైతే ఇంకో 2 days టైం పడుతుంది. మా హస్బెండ్ తింటూ ఉన్నారని చెప్పి నేను కూడా కూర్చొని తింటూ ఉన్నాను. అక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అంత స్పీడ్గా అయితే వస్తుంది, అంత స్పీడ్గా అయితే తినలేదు. మా బాబు బయటికి వెళ్ళి వాటర్లో ఆడుతున్నాడని చెప్తే మా హస్బెండ్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ గ్యాప్లో నేనైతే కూరకు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా యాక్చువల్గా నార్మల్ స్పీడ్లోనే పెడదాం అనుకున్నాం, కాకపోతే చూడ్డానికి మీకు కూడా బోరింగ్గా ఉంటుందని చెప్పి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. మా బుడ్డోడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడు. లేవడం ఆలస్యం, డోర్ తీసినానంటే జంప్ అయిపోతాడనమాట. ఇది చూడండి, ఫ్రూట్ వేసిస్తే తినట్లేడు. అదే ప్లేస్లో నేను అల్లం వెల్లుల్లి ఒలిస్తే మాత్రం అది తీసుకొచ్చి ఇస్తాడు, ఎయ్యు తింటా అని చెప్పి. తినేవేమో తినడు, తిననివేమో తింటా అంటాడనమాట. ఇక్కడ నేనైతే ఇవి కట్ చేసుకుంటున్నా. మా హస్బెండ్ అయితే కూర్చొని పపాయ కట్ చేస్తూ ఉన్నారు. తనకి స్నాక్స్లో కూడా పెట్టేసుకో అని చెప్పానమాట. సో తనైతే కట్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు, నాకైతే పపాయ ఎక్కువ నచ్చదు, స్వీట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట.
ఇంక ఇక్కడ చామగడ్డలు కూడా ఒలిచేసుకుంటున్న పొట్టు. యాక్చువల్గా చాలామంది ఫస్ట్ గీరి ఉడకబెట్టుకుంటారు, బట్ నాకు ఇలా ఈజీ అనిపిస్తుంది, లేకపోతే దురదొచ్చేస్తుంది. అందుకని చెప్పి ఫస్టే నేను ఉడకబెట్టుకొని తొక్కలైతే తీసుకుంటున్నాను. ఇంకా మా బాబు వచ్చి ట్రైపాడ్ని తెగ కదిపేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, వాడు యాంగిల్స్ మార్చుతున్నాడు వీడియోవి. ఇంకా మా హస్బెండ్ నుండి దాన్ని అయితే సెట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఎక్కువసేపు ఉంచలేదు. ఇంకా నేను పెట్టుకుందే చిన్న ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అని చెప్పాను కదా, అదైతే యూజ్ చేసుకుంటున్నా. అది నాకు ఇలా కింద ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. బట్ మా బాబుతోనేమో పెద్ద బాధ అయిపోతుంది. చూస్తురు కదా, వాడు వచ్చి అడ్డు కూర్చుంటాడు ఫోన్కి. అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు అనమాట, నేను కనిపిస్తున్నానా అని. అక్కడ నేను కూర్చున్నాను కదా, మమ్మీ మమ్మీ అంటున్నాడు. చెయ్యికి చూడండి అసలు ఎలా కనిపిస్తుందో. అనుకోకుండా కాలింది, కానీ జస్ట్ ఇలా తగలగానే ఇలా తీసేసాను. బట్ అంత మచ్చ అయితే పడిపోయింది. నైట్ క్రీమ్ పెట్టానమాట, సో అందుకే మీకు అలా కనిపిస్తుంది. చూస్తురు కదా ఫోన్ ఎట్లా కదిపేస్తున్నాడు అసలు, దేవుడా. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసానమాట. ఇప్పుడు నాకు ఇంకా అది ఏం చేయడానికి రాదు, అందుకని చెప్పి ఇంకా అలానే పోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని అయితే గట్టిగా ఉన్నాయి, అలానే ఉడకబెడుతుంటే బాగా మెత్తగా అయితే స్మాష్ అయిపోతున్నాయి, బాగా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఇంకొక వైపు తొక్కలు తీస్తున్నా కానీ నాకు అప్పుడే దురద స్టార్ట్ అయిపోయిందండి. మరి అవి ఒలుస్తూ గోక్కున్నానా ఏంటా నాకు తెలీదు. ఇంక వీడితో కాదులే, కింద పెడితే తీనివ్వడు అని చెప్పి ఇంకా ట్రైపాడ్ అయితే తీసేపించాను. ఇంక ఇది వచ్చేసి కర్రీ అయితే పొయ్యి మీద వేస్తూ ఉన్నాను అనమాట. మీకు తెలిసిందే, నేను ఏ రెసిపీ కూడా ఫుల్గా షేర్ చెయ్యను. ఇంక ఇక్కడ కూడా ఇది అంతే. బట్ ఈ చామగడ్డ కూర ఇన్ని రోజులు తినలేం, కానీ ఒక్కసారేమో తీసుకొచ్చాను, టేస్ట్ నచ్చింది, హెల్త్కి కూడా మంచిది అన్నారు. ఇంకప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా ఇంక ఈ కూర తినాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయిపోయా. దట్టు మా బాబు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా, పిల్లలకు కూడా పెట్టొచ్చు అన్నారని చెప్పి ఇంక ఇదైతే తీసుకొస్తున్నా. కిడ్నీలో స్టోన్స్ ఉన్న అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయని అయితే తెలిసింది. స్టవ్ చూసారు కదా ఎంత చండాలంగా ఉందో, కొద్దిసేపు చూడకపోతే చాలు స్టవ్ ఇలా పరిస్థితి తయారవుతుంది. నేను లైట్ తీసుకుంటా, ఎలా అయినా క్లీన్ చేసుకునేదే కదా, ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చేయాలా అనిపిస్తుంది. అదే నైట్ టైం అనుకోండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి కూడా జరగనమాట. ఎందుకో నాకు నైట్ టైమ్స్ స్టవ్ క్లీన్ చేయడం కూడా నచ్చదు. అందుకని చెప్పేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇలానే వండుతారు అనుకుంటా ఈ కర్రీ. నాకైతే ఇలానే వచ్చు. ఇంకా నేను ఏ కర్రీ అయినా నాకు వచ్చిన విధంగానే ఫస్ట్ ట్రై చేస్తా, ఆ తర్వాతే కొత్త రకం ఏమైనా నేర్చుకోవడానికి చూస్తానన్నమాట. ముందే నేర్చుకోవడం నాకు ఎందుకో ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. లేకపోతే అప్పట్లో బాగా నేర్చుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేనే. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే మా అసలు దక్కనియట్లేడండి బాబు. సీసం డబ్బాలో పెడితే చాలా రోజులు బాగుంటుంది ఫ్రెష్గా అన్నారని 2 గ్లాసెస్లో పెట్టాను, 2 పగలగొట్టేసిండు. అర్ధ కిలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్ట్ అయిపోయింది. ఇంకా గాజు సీసాలు కూడా లేవు మా ఇంట్లో, అందుకని చెప్పి ఇంక అట్లా ఐస్ క్రీమ్ బాక్స్లో అయితే వేసి పెట్టానమాట. ఇంక ఈ పసుపు, ఉప్పు, కారం ఈ డబ్బాలు అయితే నేను మొన్నే వాష్ చేసుకున్నాను. అయిపోగానే వాష్ చేసుకొని ఫిల్ చేసుకున్నాను అనమాట. చూడండి క్లారిటీగా చూపిస్తున్నా. ఇంకా అలా అయితే కాలిందనమాట. చాలాసేపు మండింది నైట్. మా హస్బెండ్కి చూపిస్తే చల్లారాక తూడ్చుకోవచ్చు కదా, మరి ఎందుకు అంత తొందర అన్నాడు. నాకేమో మనసు ఒప్పదు అసలు. ఎలా తోడ్చానో ఏమో తెలీదు, సట్టుమని తీసేసిన చెయ్యి, అయినా కూడా అంత అయితే కాలిపోయింది. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేస్తే నా వీడియోస్ ఏవి పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే పాత వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు ఒక బూస్ట్ లాగా అయితే పనిచేస్తుందన్నమాట. నాకు ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. నాకేమో ఒకటే నా మైండ్ సెట్, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంతే. బట్ నాకు థాట్స్ రావట్లేదండి, వీడియోస్ ఎలా చెయ్యాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఏ యాంగిల్స్లో షూట్ చేయాలి అనేది నాకు తెలియట్లేదు. ఒక్కటి నేను పెట్టుకుందే డైలీ కంటెంట్ కదా, అది తప్పించి ఇంకోటి లేదు నా దగ్గర. అందుకనే నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను. ఇంక ఈరోజు అయితే మా సైడ్ చాలా మబ్బు అయితే వేసేసింది. అసలు ఈ టైంకి నేను బట్టలు ఉతకాలా వద్దా అని ఆలోచిస్తూ వంట అయితే చేసుకుంటున్నాను అనమాట. అంతగానం మబ్బేసింది. ఇంక
ఇంక ఇక్కడ ఒక సైడ్ కర్రీ పొయ్యి మీద వేసేసి నేనైతే వెళ్ళి స్టెప్స్ అయితే మాప్ పెట్టుకొని వచ్చేస్తున్నాను. ఎందుకు అంటే మళ్ళీ నాకు ఇక్కడ వంట పనే చేసుకున్నాను అనుకోండి, ఆ పని మధ్యాహ్నం అయిపోతుంది. మళ్ళీ 1 o'clockకి బాబుకి లంచ్ చేయించాలి, బట్టలు తుక్కోవాలి, చాలా పని ఉంది. అందుకని చెప్పి ఇక్కడ కర్రీ పొయ్యి మీద వేసి వెళ్ళి స్టెప్స్ ఒక లైన్ అంతా తూడ్చేసాను. అప్పటిలోపు ఇవి కొంచెం మగ్గిపోయినాయి. ఇంక ఇందులో చింతపండు పులుసు వేద్దామని చింతపండు అయితే పిసుకుతున్నాను. బయట మా బాబేమో మాప్తో ఆడుతున్నాడు అనమాట. వాడితో అరుస్తూ అయితే నేను ఈ పని అయితే చేసుకుంటున్నా. మరి మా హస్బెండ్ కటింగ్కి వెళ్ళారనుకుంటా, ఈరోజు లేరనమాట ఈ టైంకి. బాబుకి స్నానం చేయించాడు. నేను వాడిని రెడీ చేసేలోపు తను బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఒక లైన్ మాప్ పెట్టేసుకున్న స్టెప్స్, ఇంకా కింద లైన్ మాప్ పెట్టుకోవాలి. ఇంకా అంతలోకి ఇందులో చింతపండు పులుసు వేస్తే కొంచెం మరుగుతుంది కదా అని చెప్పేసి చింతపండు పులుసు అయితే వేసేసానమాట. ఇంక ఇక్కడ ఇది అయ్యేలోపు నా మిగతా స్టెప్స్ తూడవడం అవంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఇక్కడ చింతపండు పులుసు వేసాను కదా, ఒకసారి ఉప్పు అవన్నీ టెస్ట్ చేసుకుంటున్నాం. నాకెందుకో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా. నేనైతే మ్యాక్సిమం ఇలా పులుసులు ఏ వండినా చక్కెర కానీ బెల్లం కానీ వేయను. బట్ ఒక్కసారి వేసి చూశాను ఫిష్ పులుసు చేసినప్పుడు, పులుపు ఎక్కువైందని. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇంక అప్పటి నుంచి అయితే ఇలా పులుసు చేసినప్పుడు కొంచెం బెల్లం అయితే వేస్తున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేస్తున్నా. ఇలా పులుసులలో మెంతుల పొడి కూడా వేయాలి అంటారు, కాకపోతే నాకు అది వేయడానికి భయము. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ వేయాలి, కొద్దిగా ఎక్కువ అయిందనుకోండి చేదు వచ్చేస్తుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా కొంచెం ముక్క అయితే బెల్లం కూడా వేస్తున్నా అనమాట. ఎక్కువగా పులుపు తిన్నా యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది. అలా అని చెప్పేసి తినొద్దు అనుకుంటే ఏ కూరలు ఉండాలో అర్థం కాదు. ఇంకా అలా అని చెప్పేసి ఇట్లా కొంచెం బెల్లం వేసి అయితే అలా ఇలా మేనేజ్ చేసేస్తున్నా పులుసుని. ఇంక ఇక్కడ ఇది అయ్యేలోపు నేనైతే ఇంకెళ్ళి మిగతా స్టెప్స్ అయితే మాప్ పెట్టేసుకొని వచ్చేస్తాను. ఇంకా నేను మాప్ పెట్టుకొని వచ్చేలోపు పులుసు అయితే మరిగిపోతుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేయాలి. మళ్ళీసారి టేస్ట్ చూస్తున్నా, బెల్లం అవి వేసాను కదా, సో టేస్ట్ ఎలా వచ్చిందని ఇంకొకసారి చూసుకున్నా. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా లైట్గా ఇందులో కొత్తిమీర అయితే వేసేసి ఇంకా బయట అయితే చూపిస్తాను. మొత్తం క్లీన్ చేసేసుకున్నా. రేలింగ్స్ ఇవన్నీ కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా. నేను ఖచ్చితంగా తుడుస్తానండి. స్టెప్స్ మాప్ పెట్టానంటే ఆ రేలింగ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిందే, లేదు అంటే మనసు అస్సలు ఒప్పదు నాకు. ఇంకెంత లేట్ అయినా చేశాను అంటే ఆ పని పూర్తిగా చేస్తాను, లేదు అంటే అసలు టచ్ కూడా చేయను అనమాట. ఏంటో అండి, అసలు ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే ఉండదు కదా. ఎంత హెల్త్ ఎలా ఉన్నా, ఇంట్లో ఎన్ని పనులున్నా, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో పనులు మాత్రం అస్సలు తప్పవు. ఖచ్చితంగా ఇంట్లో పనులు టైం టు టైం పూర్తి చేసుకోవాల్సిందే కదా. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటబ్బా ఇది, ఒక బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకన్నా ఒక రోజు హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో వర్క్ చేసే మనకైతే ఒక్క రోజు కూడా హాలిడే ఉండదు కదా అని చెప్పేసి ఎప్పుడైనా మనం ఎవరైనా ఇంటికి వెళ్తే కానీ, లేదా ఎట్టన్నా బయటికి వెళ్ళి లంచ్ చేస్తే కానీ గిన్నెలు ఉండవు తప్పించి, లేకపోతే ఏదో ఒక్క పనైనా ఇంట్లో ఉండే ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే బాగా మరగబెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇది మరిగిపోతే ఇది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇంకో స్టవ్ పైన అయితే మా బాబు కోసం క్యారెట్ బీట్రూట్ అయితే ఉడకబెట్టడానికి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ చూడండి మన చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీయే నాకు బెటర్ అనిపిస్తుంది, బాబుకి తినిపించడం కూడా ఈజీ అవుతుంది కదా. అందుకే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో స్టవ్ పైన క్యారెట్ బీట్రూట్ ఉడకబెడుతున్నా. యాక్చువల్గా ఎగ్ పెట్టేదాన్ని, ఎగ్స్ అయిపోయినాయి, అందుకని చెప్పి ఇంకా క్యారెట్ బీట్రూట్. ఇంక ఇక్కడ బయట కూడా మొత్తం మాప్ అయితే పెట్టేసుకున్నా. చూస్తురు కదా మా ఓడ ఎట్లా ఆడుతుండో అట్లా ఉంటుంది. ఇంకా ఇప్పుడు లైట్గా ఎండుంది కానీ కొంచెం మబ్బు కిందే ఉందన్నమాట. ఇంకా ముగ్గు అయితే ఏమి వేయట్లేదు ఈరోజు. ఇంకా మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు, బాబుకి కూడా తినిపించాలి. ఇంకా బట్టలు అయితే ఉతికా ఫస్ట్, కానీ చాలా మబ్బేసేసింది. బట్టలు ఆరేయాలంటే భయం వేస్తుంది. ఆరేసి తినిపించడానికి కూర్చోగానే వర్షం పడింది అనుకోండి,
వెళ్తే బాబుని తీసుకెళ్ళాలి, వాడు తడిసిపోతాడు, ఎందుకులే తినిపించినాక చూద్దాం అనుకున్నా. బాబు తినేలోపు ఇంకా వర్షం పెరిగిపోయింది. ఇంకా టైం చూస్తున్నారు కదా, 3:45 అయితే అవుతూ ఉంది. ఇంకా బయట అయితే ఫుల్గా మబ్బేసి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. చినుకులు. ఎప్పుడు అనిపించింది దేవుడా పైన బట్టలు ఆరేందే మంచి పని అయింది, లేకపోతే 10 సార్లు కిందికి మీదికి తిరగాల్సి వచ్చేది. వెదర్ ఈరోజు అలా అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఇంకా బట్టలు అయితే ఉతకాల్సిందే, వాన పడ్డా ఎండగొట్టినా ఏమైనా. ఇంక ఇలా సందులో అయితే ఆరేసాను. నైట్కి ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో ఆరేసాను అనుకోండి, ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. ఎండొస్తే పొద్దున ఒకసారి ఎండలో వేస్తా, లేదు అంటే ఇంకా మడత పెట్టేయడమే. యాక్చువల్గా ఈ తాడిపైన వేయాలి, వర్షం పడుతుందని టేస్ట్ ఉన్న కింద తాడుకున్న దుమ్మంతా ఈ షర్ట్కే అంటింది. మళ్ళీ ఉతికే ఓపిక లేక అలానే అయితే ఆరేసా, ఎలాగో ఉల్టానే ఆరేసా కదా అని చెప్పేసి. అట్లుంటుంది ఇక మనతోటి. తొందరపాట్లో పని చేస్తా కానీ ఏం చేసా అనేది చూసుకోను. సో ఈ వీడియో అయితే ఇది. మీ సైడ్ కూడా వర్షం పడిందా కామెంట్ చేయండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.